హాయ్ ఫ్రెండ్స్, నేను వాహి విజయ్ సింహ, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వన్స్ అగైన్ ఇన్ ద యూట్యూబ్. ఇవాళ నేను జావా ఫస్ట్ చాప్టర్ మొన్న సెషన్లో చెప్పాను కదా, ఇప్పుడు సెకండ్ చాప్టర్ ఇంట్రొడక్షన్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు సెకండ్ చాప్టర్లో ఏమేమి ఉంటాయి, ఏవే కంటెంట్స్ ఉంటాయి అనేది మనము మీకు కొద్దిగా అవేర్నెస్ ఇవ్వబోతున్నాను. సో మీకు ఇంటర్ఫేస్, వాట్ యూ మీన్ బై ఇంటర్ఫేస్, వాట్ ఈజ్ నెస్టెడ్ క్లాసెస్, వాట్ ఈజ్ పాలిమార్ఫిజం, సో సో ఇవి ఏంటి అనేది మీకు అవగాహన ఉందా? సో ఈ క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఉన్నాయి. సో డైరెక్ట్లీ ఐఎమ్ జంపింగ్ ఇన్ టు ద సెకండ్ చాప్టర్ ఇంట్రొడక్షన్ సెషన్. సో సెకండ్ చాప్టర్లో మనకు బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఇంటర్ఫేసెస్, నెస్టెడ్ క్లాసెస్, పాలిమార్ఫిజము, ఆ తర్వాత స్టాటిక్ క్లాసు, ఇన్నర్ క్లాసు. సో నేను ఇప్పుడు డైరెక్ట్లీ ఇంటర్ఫేస్ అంటే ఏమిటి అనే దానికి వెళ్తున్నా. ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ జావా క్లాస్. it implements more Java interfaces. అందులో కూడా ఏముంటాయి అంటే స్టాటిక్ కంటెంట్స్ అని ఉంటుంది. సో ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాలంటే మీకు ఇంటర్ఫేసెస్లో ఏమేమి ఉంటాయి అంటే, ఇప్పుడు క్లాస్ ఏరియా అనుకోండి. సో క్లాస్ ఏరియా అనేది తీసుకుంటాం. సో క్లాస్ ఏరియాని తీసుకొని డిఫరెంట్ ఇంటర్ఫేసెస్కి ఇంప్లిమెంట్ చేస్తాము. ఆ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ వచ్చేసి రెక్టాంగిల్, ఆక్టాంగిల్, ట్రయాంగిల్, ఇవన్నీ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్. సో నేను మీకు ఇంటర్ఫేసెస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. ఇంటర్ఫేసెస్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఇంటర్ఫేసెస్ ఎగ్జాంపుల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే, ఇంటర్ఫేస్ అని మీరు ఇంటర్ఫేస్ అని డిఫైన్ చేసి ఓపెన్ బ్రేస్ చేసి మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్ అందులో డిక్లేర్ చేసి బ్రేస్ క్లోజ్ చేయాలి. అప్పుడు ఇంటర్ఫేసెస్ క్లోజ్ అవుతుంది. ఆ ఇంటర్ఫేసెస్ని వేరే క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఐ వాంట్ టు టెల్ ఇన్ ద టెక్నికల్ టర్మ్స్. ఇక్కడ మీకు చెప్పాలి అంటే, ఒక టీవీ తీసుకోండి, టీవీ ఇంటర్ఫేస్ తీసుకొని దాన్ని ఒకే ఇంటర్ఫేస్ టీవీని ప్లాస్మా టీవీకి, ఎల్ఈడి టీవీకి, స్మార్ట్ టీవీకి మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇన్ టెక్నికల్ టర్మ్స్ అండ్ రియల్ టైమ్ సినారియో టర్మ్స్, ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఏ జావా క్లాస్, జస్ట్ అనదర్ జావా క్లాస్ with static variables, just another Java class with static contents అన్నమాట ఇంటర్ఫేసెస్ అంటే. సో ఇంటర్ఫేసెస్ వాస్ట్లీ యూజ్డ్ ఫార్ ఇంప్లిమెంటింగ్ మల్టిపుల్ క్లాసెస్ అండ్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద కోడ్. అంటే మరీ రెక్కరింగ్ కాకుండా, కోడ్ రీయూజబిలిటీ కాకుండా ఒక ఇంటర్ఫేస్తోనే మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అది ఒక పర్పస్. సో ఆ ఇంటర్ఫేసెస్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే, సో ఇంటర్ఫేసెస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫార్, యాజ్ ఐ టోల్డ్, ఇంప్లిమెంటింగ్ మెనీ క్లాసెస్ అండ్ మెనీ ఇంటర్ఫేసెస్. రీయూజ్ చేయాలి, కోడ్ను రీయూజ్ చేయాలి, రీయూజ్ ఆఫ్ కోడ్ను తగ్గించాలి. దానికోసం మనము ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తున్నాము. సో నేను సెకండ్ చాప్టర్లో పాలిమార్ఫిజం వస్తున్నాము. పాలిమార్ఫిజం అంటే వన్ యాక్ట్ విత్ మెనీ షేప్స్.
దట్ ఈస్ కాల్డ్ పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజంలో టైప్స్ వచ్చేసి సింగిల్ పాలిమార్ఫిజం ఉంది, మల్టిపుల్ పాలిమార్ఫిజం ఉంది. సో అదే మనము రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటాము, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటాము. సో అది ఇంటర్ఫేసెస్ ఇన్హెరిటెన్స్, మల్టీ ఇన్హెరిటెన్స్. అది పాలిమార్ఫిజం వచ్చేసి యాజ్ ఐ టోల్డ్ ఇక్కడ ఓవర్ రైడింగ్, ఓవర్ లోడింగ్. ఓవర్ రైడింగ్ అంటే సేమ్ నేమ్ విత్ సేమ్ మెథడ్స్. ఓవర్ లోడింగ్ అంటే సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ మెథడ్స్ అనమాట. సో నేను ఇప్పుడు సెకండ్ చాప్టర్ కంటిన్యూయేషన్ సెషన్ వైండప్ చేస్తున్నాను. మరో రాబోయే సెషన్లో నేను సెకండ్ సెషన్ వైండప్ చేసి థర్డ్ సెషన్కి వెళ్తాను. సో ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.